ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి మనల్ని తన క్షేమకరమైన రెక్కల క్రింద భద్రపరిచి ఇంతవరకు ఆయన మనల్ని సురక్షితంగా కాపాడి ఉన్నాడు. అందును బట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నిజంగా మనకంటే బలవంతులు, మనకంటే గొప్పవారు, మనకంటే చదువుకున్నవారు, మనకంటే శ్రేష్టమైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సంరక్షించి తన యొక్క ఉచితమైన కృప వలన మన ఆయుష్ను పొడిగిస్తున్న విధానం బట్టి ఆయనకు నేను మహిమ చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో మనము చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టకముందు దేవునితో ఒక ఒప్పందము, దేవునితో ఒక సహవాసము మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నూతన సంవత్సరం యొక్క గొప్ప అద్భుతమైన సందేశమును దేవాతి దేవుడు మనకు వినిపింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నూతన సంవత్సరం యొక్క సందేశం ఏంటంటే రక్షణ వస్త్రము. ప్రియ సహోదరి సహోదరుడా, రక్షణ వస్త్రము మనందరము ధరించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. చూడండి, మనము కొన్ని వివాహాలకు వెళ్ళినప్పుడు మంచి వస్త్రాలు ధరించుకొని వెళ్తాము కదా. ఎలాగైతే ఇంట్లో ఉంటామో, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్న ఆ నైట్ డ్రెస్సెస్ కానీ లేకుంటే క్యాజువల్ వేర్స్ కానీ మనము వివాహానికి వేసుకొని వెళ్ళము కదా. ఒక స్పెషల్ డ్రెస్ అంటే ఒక ఖరీదైనది కావచ్చు, లేకపోతే చాలా చక్కగా కనిపించేది కావచ్చు, అటువంటి వస్త్రాలు మనము వివాహానికి వేసుకొని వెళ్తూ ఉంటాము. సో ఇన్ ద సేమ్ వే దేవాతి దేవుడు ఆయన యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మనము రక్షణ వస్త్రాలు ధరించుకొని రావాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. మనం ఇలాగే క్యాజువల్గా వెళ్తే తండ్రి కూడా యాక్సెప్ట్ చేయడంట అండి. మీకు తెలుసా, ఎలిజబెత్ రాణి అనే ఆ అమ్మగారిని మనం చూస్తే ఆమె ఒక గొప్ప రాణి అండి. ఆమె ఎవరైతే ఆమెను కలవడానికి వెళ్తారో వాళ్ళందరూ నార్మల్ డ్రెస్లో వెళ్ళడానికి వీలు లేదంట. ఆమెను కలవాలంటే స్త్రీలైతే సాక్స్ వేసుకోవాలంట, అక్కడ తల మీద క్యాప్ పెట్టుకోవాలంట, నిండుగా వస్త్రాలు ధరించుకొని ఆమెను కలవడానికి వెళ్ళాలంట. పురుషులైతే తప్పకుండా సూట్ వేసుకోవాలంట, కోట్ వేసుకొని ఆమెను కలవాలంట. ఎవరైతే అటువంటి బట్టలు వేసుకొని రారో వారు ఎట్టి పరిస్థితుల్లో రాణిని కలవడానికి వీలు లేదండి. అండ్ ఆమెను కలవాలంటే 4 గంటలు ఎదురు చూడాలంట, 4 గంటలు వెయిట్ చేయాలంట. ఒక మామూలుగా ఉన్న ఆమె ఒక రాణినే అంత గొప్ప ఆంక్షలు పెడితే, అంత గొప్ప కండిషన్స్ పెడితే, మరి పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తున్న దేవుడు మనకి ఎన్ని కండిషన్స్ పెడతాడండి. మనం చాలాసార్లు రక్షణని ఈజీగా తీసుకుంటా ఉన్నాము, తేలికగా తీసుకుంటా ఉన్నామండి. నో ప్రియ సహోదరి సహోదరుడా, ఇది తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు. రక్షణ వస్త్రము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మనము నేర్చుకుందాము. హల్లెలూయా. చూడండి, అసలు రక్షణ వస్త్రం అంటే ఏంటి, ఎలా మనకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 61:10 చదువుకుందాం. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, ఎలాగైతే పెండ్లి కుమారుడు తలపాగ ధరించుకొని రెడీ అవుతా ఉన్నాడో, ఎలాగైతే పెండ్లి కుమార్తె ఆభరణాలు ధరించుకొని రెడీ అవుతా ఉందో, అలా ప్రభువు నన్ను రక్షణ వస్త్రముతో అలంకరించాడు, నీతి అనే వస్త్రముతో నన్ను అలంకరించాడని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రక్షణ వస్త్రం ఏంటంటే యేసు ప్రభు యొక్క రక్తముతో కడగబడిన వారికి అనుగ్రహించబడిన వస్త్రం అండి. హల్లెలూయా. క్రీస్తు రక్తములో తమ పాపములను ఒప్పుకొని ఎవరైతే తమ పాపాలు కడుగుకున్నారో వారికి ఇవ్వబడిన వస్త్రము రక్షణ వస్త్రము.
అంతేకాదండి, నీతి అను వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తూ ఉన్నాడు. మన నీతి, మన సొంత నీతి, మనం చేసే దయగల పనులన్నీ కూడా నీతి కిందికి రావండి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడతావో ఆయన కృప చేత మనము నీతిగా ఎంచబడతా ఉన్నాము. హల్లెలూయా. నిన్ను నన్ను నీతిగా మార్చడానికి, నీతి వస్త్రము ధరింపజేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ నీతి వస్త్రమును నువ్వు నేను ధరించుకున్నామా? ఈ రక్షణ వస్త్రమును నువ్వు నేను ధరించుకున్నామా? హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవునిలో కడగబడతామో, ఆయన రక్తములో కడగబడతామో, ఈ వస్త్రాలు మనకు అనుగ్రహించబడతా ఉన్నాయండి. రెండవదిగా మనం చూస్తే ఈ వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మనం ఎక్కడైనా నూతన వస్త్రాలు చూసినప్పుడు, మనకు నచ్చిన వస్త్రాలు కనిపించినప్పుడు మనం వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఈ వస్త్రాలు మీరు ఎక్కడ కొన్నారు, ఈ శారీ ఎక్కడ కొన్నారు, నేను కూడా కొనుక్కోవాలని ఆశపడతా ఉన్నాను అని అడుగుతూ ఉంటాము. కానీ ఈ రక్షణ వస్త్రము ఏ షాప్లో మనకు దొరకదండి. ఈ రక్షణ వస్త్రము నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పరిగెత్తినా నీకు ఈ వస్త్రము దొరకదు. ఎందుకంటే ఈ వస్త్రము, ఈ రక్షణ వస్త్రము మానవులు ఇచ్చే వస్త్రము కాదండి. హల్లెలూయా. ఇది కేవలము దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే అనుగ్రహించబడుతున్న రక్షణ. వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4:12 చదువుకుందాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ఆకాశము కింద ఉన్న ఏ మనుషుని నామములో మనకు రక్షణ లేదు. కేవలము ఒకే ఒక నామము, అది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామం అండి. ఆయన నామములో మనకు రక్షణ వస్త్రాలు ఆయన ధరింపజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ వస్త్రముతో నువ్వు అలంకరింపబడాలంటే, నీతి అనే వస్త్రముతో నువ్వు అలంకరింపబడాలంటే, నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామములో నువ్వు రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. సో ఆయన నామంలో మాత్రమే రక్షణ ఉందండి. భూమి మీద, ఆకాశము కింద ఏ నామంలో కానీ, ఏ మనుషుని పేరులో కానీ రక్షణ లేదు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు తప్పిదములను ఒప్పుకుంటావో, పశ్చాత్తాపడతావో, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నువ్వు రక్షణ అనుభవాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ వస్త్రాలను ఆయన నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ఈ వస్త్రము ధరించుకోకపోతే ఏం జరుగుతుంది? ఈ రక్షణ వస్త్రము నేను పొందుకోలేకపోతే, నేను ధరించకపోతే ఏం జరుగుతుంది అని మనకు ఒక ప్రశ్న రావచ్చండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ రక్షణ వస్త్రం మనం ధరించుకోకపోతే ఈ లోకంలో మనం ఇంతవరకు బ్రతికిన క్రైస్తవ జీవితము వ్యర్థమండి. ఈ లోకంలో ఇంతకాలము మనం క్రైస్తవులుగా పిలువబడుట వ్యర్థము, ఇంతకాలము మందిరానికి వెళ్ళి వ్యర్థము, ఇంతకాలము దేవుని ఆరాధించి కూడా వ్యర్థమే అని వాక్యం చెప్తా ఉంది. ఈ రక్షణ వస్త్రము చాలా ప్రాముఖ్యమైందండి. పరలోకంలో నువ్వు అడుగు పెట్టాలంటే ఈ వస్త్రం లేకుండా మనం అడుగు పెట్టలేము. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 22:11 చదువుకుందాం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి దుస్తులు లేకుండా లోపలికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, రాజులకు రాజైన దేవుడు ఒక పెండ్లి విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడండి. ఆ విందులో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. మీరు రండి, మీరు లోపలికి రండి, ఈ విందులో పాల్గొనండి అని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటే అందరూ కూడా రక్షణ వస్త్రములు ధరించుకొని వచ్చారంట అండి. కానీ ఒకే ఒక వ్యక్తి రక్షణ వస్త్రం లేకుండా వచ్చాడంట అండి.
లోపలికైతే వచ్చాడు, లోపలికైతే ప్రభు పిలిచాడు కదా అని లోపలికైతే వచ్చాడు, కానీ తను ఏం లేకుండా వచ్చాడో తెలుసా? రక్షణ వస్త్రాలు లేకుండా వచ్చాడండి. హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రాలను చాలామంది ఇవాళ రేపు మనం చూస్తే ఈజీగా తీసుకుంటా ఉన్నారండి. కృప అంటే దేవుని యొక్క కృపను ఎంత ఈజీగా తీసుకుంటా ఉన్నారంటే మనం చెప్పలేము. కృపకాలం కదా, దేవుడు కృప చూపించేవాడు కదా, నేనేం చేసినా క్షమించేస్తాడులే, నేను ఎలా బ్రతికినా ఆయన పట్టించుకోడులే, నేను ఎలా ఉన్నా కూడా ఆయనను వెళ్ళి ఆరాధించినంత మాత్రాన ప్రభు అన్ని మర్చిపోతాడులే, క్షమించేస్తాడులే అని మనం అనుకుంటా ఉన్నాము. హల్లెలూయా. చూడండి, అక్కడ రాజు అంటా ఉన్నాడు, వస్త్రం లేకుండా నువ్వు ఎలా వచ్చావు లోపలికి? ఈ రక్షణ వస్త్రం లేకుండా నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి అని ప్రభు అడుగుతా ఉన్నాడండి. ఒకవేళ ఇదే ప్రశ్న దేవాతి దేవుడు నిన్ను నన్ను అడిగితే మన దగ్గర జవాబు ఉందా అండి? మనం అనొచ్చు, నేను ఎప్పుడో బ్యాప్టిజం తీసుకున్నాను, నేను ఎప్పుడో రక్షణ పొందుకున్నాను, నేను ఎప్పుడో క్రీస్తులో ఉన్నాను అని మనం అనొచ్చు. కానీ ఆ రక్షణను మనం కొనసాగిస్తూ ఉన్నామా? రక్షణ వస్త్రములు ధరించుకున్న వారిలాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? నీతి అనే వస్త్రము ధరించుకున్న మనము నీతిగా బ్రతుకుతున్నామా? అవినీతి కార్యాల్లో పాల్గొంటా ఉన్నామా? హల్లెలూయా. రక్షణ వస్త్రము నేను ధరించేసుకున్నాను, నేనేం చేసినా నడిచిపోతుంది, నేనేం చేసినా నడుస్తుందిలే అనుకుంటే ఆ రోజు పెండ్లి విందులో తండ్రి అడుగుతాడంట అండి, నువ్వు రక్షణ వస్త్రం లేకుండా ఎలాగా లోపలికి వచ్చావు అని. చూడండి, ఆ తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు అక్కడ 13వ వచనంలో, అంతట రాజు వీనిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో పారవేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. వావ్, ఎంత సాడ్ థింగ్ అండి, ఎంత సాడ్ న్యూస్. పెండ్లి విందులోకి వచ్చాడు కానీ రక్షణ వస్త్రములు ధరించుకోకుండా వచ్చాడు కాబట్టి ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ పండ్లు కొరికే ప్రదేశంలో పడవేయుడి అని చెప్తా ఉన్నాడు. దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఆయన కృపను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ఏం కాదులే అని ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు దేవునికి విరుద్ధంగా వెళ్తా ఉన్నావో, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా ఉన్నావో, దేవునికి అవిధేయత చూపిస్తా ఉన్నావో, నువ్వు రక్షణ వస్త్రాలు కోల్పోతావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడిచ్చిన భాగ్యాన్ని కోల్పోతా ఉన్నావు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము రక్షణ వస్త్రాలు ధరించుకొని ఉండాలి, రక్షణకు తగ్గ కార్యాలు మనం చేయాలి. నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్న మనము నీతిలో జీవించాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా అండి, నీతి అంటే పెద్ద పెద్ద పనులలో నేను నీతిగా ఉన్నాను, చిన్నవేం కాదులే అని కాదండి. ప్రతి చిన్న విషయంలో కూడా మనము నీతిగా జీవించాలి. రక్షణ వస్త్రములు ధరించుకున్న నువ్వు క్రీస్తును పోలి ఈ లోకంలో బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పటి వరకు ఈ రక్షణను కాపాడుకోవాలి? ఈ రక్షణను నేను ఎప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని మనం 4వదిగా మనం చూస్తే మార్కు సువార్త 13:13 చదువుకుందాం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. హల్లెలూయా. నా నామము వలన మీరు అందరి చేత ద్వేషించబడతారని ప్రభు తానే స్వయంగా చెప్తా ఉన్నాడండి. క్రీస్తు నామము ధరించుకుంటే ఎక్కడ కూడా బహుశా మనకు మర్యాద దొరకకపోవచ్చు,
క్రీస్తు బిడ్డలము అని చెప్పుకుంటే, క్రైస్తవులము అని చెప్పుకుంటే బహుశా నీకు ఎవ్వరు కూడా ఒక సత్కారం కానీ, ఒక గౌరవం కానీ ఇవ్వకపోవచ్చండి. అయితే అటువంటి పరిస్థితిలో కూడా, ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో కూడా, ఇతరులు నిన్ను ద్వేషిస్తున్న సమయంలో కూడా నువ్వు ఏం కాపాడుకోవాలో తెలుసా? నీ రక్షణను కాపాడుకోవాలి. వాక్యం చెప్తా ఉంది, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. సహనం ఉందా అండి మన లోపల? సహింపు ఉందా? ఒకరు తిడితే ఆ మాట పడుతున్నామా మనము? ఒకరొక మాట అంటే 10 మాటలు అనేస్తూ ఉంటాము. ఒకరేమన్నా మనకు హాని చేస్తే పగ తీర్చుకుంటాం, రివెంజ్ తీసుకుంటా ఉంటాము కదండి. సహింపు లేనివాడు రక్షణను కొనసాగించలేడు చివరి వరకు. క్రీస్తు రాకడ వరకు, సంఘము ఎత్తబడే వరకు నువ్వు రక్షణ కొనసాగించాలంటే నీలో సహింపు ఉండాలి, సహనం ఉండాలి. కొందరు పరిస్థితులు మారుతూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటారు, ఏదేదో చేసేస్తూ ఉంటారు, దేవుని నామాన్ని తిట్టేస్తూ ఉంటారు, దేవుని దూషిస్తూ ఉంటారు, ఎందుకు నాకు ఇటువంటి గతి పట్టింది అని మాట్లాడుతూ ఉంటారు. నో ప్రియ సహోదరి సహోదరుడ, వాక్యం చెప్తా ఉంది, ఈ రక్షణ వస్త్రమును అంతము వరకు కాపాడుకోవాలి. ఇది ఒక్కరోజు ఈవెంట్ కాదండి, ఒక్కరోజు సెలబ్రేషన్ కాదు ఈ రక్షణ వస్త్రము. అలా క్రిస్మస్కి కొత్త బట్టలు ధరించుకొని అలా వదిలిపెట్టేస్తాము, మళ్ళీ ఎప్పుడో ఫంక్షన్కి వేసుకుంటాము. అలా కాదండి రక్షణ వస్త్రము. ప్రతిరోజు, ప్రతి క్షణము నీ రక్షణ వస్త్రాన్ని నువ్వు కాపాడుకోవాలి. దినదినము రోజులు గడుస్తూ ఉంటే నువ్వు ఎక్కువ సమీపంగా దేవుని వద్దకు వెళ్తూ ఉండాలి. అది రక్షణను కొనసాగించడము. రక్షణ పొందుకోవడం చాలా ఈజీ అండి, కానీ దాన్ని కొనసాగించడం చాలా కష్టము. నువ్వు తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి జీవించడము చాలా కష్టము ప్రియ సహోదరి సహోదరుడా. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రశ్నలు ఈ లోకంలో మనం ఎదుర్కొంటూ ఉంటాము. కానీ అందులో కూడా మనం రక్షణను కొనసాగించాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ ఇయర్ని నువ్వు ప్లాన్ చేసుకో. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏమేమి దేవుని కోసం చేయాలనుకుంటా ఉన్నావో, ఏ పనులు దేవుని కార్యాలు నువ్వు జరిగించాలనుకుంటా ఉన్నావో ఒక ఇయర్ ప్లానర్ పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, అందులో రాసుకోండి. ఈ జనవరిలో నేను దేవుని కోసం గొప్ప కార్యం చేస్తాను, ఫిబ్రవరిలో ఇలా చేస్తాను, మార్చ్లో ఇలా అని ఆ మంత్ అంతా ప్లాన్ చేసి పెట్టుకోండి. దేవుని కార్యాలు చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, సమయం చాలా తక్కువగా ఉంది. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రెప్పపాటున సంఘము ఎత్తబడేటప్పుడు ఆ యొక్క ఎత్తబడే గుంపులో నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఈ రక్షణను దయచేసి నిర్లక్ష్యం చేయకండి ప్రియ సహోదరి సహోదరుడ. దేవుడిచ్చిన రక్షణ భాగ్యమును చాలా జాగ్రత్తగా, మర్యాదగా కాపాడుకుందాం, సహనముతో కాపాడుకుందాము. ఆ యొక్క పెండ్లి కుమారుడు విందు ఏర్పాటు చేసే సమయంలో మనము కూడా రక్షణ వస్త్రములతో అక్కడ కనబడదామండి. ఇప్పుడు మనం పండ్లు కొరికే స్థలంలోకి వెళ్ళము, కానీ నిత్య జీవానికి మనం వెళ్తాము. నిత్యము ప్రభువుతో మనం ఉంటాము. చిరకాలము స్తుతిగానములతో మనము పరలోకంలో ఆయనతో కూడా మనము జీవిస్తాము. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిజంగా తండ్రి, ఈ రక్షణ భాగ్యమును మేము ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు ఈజీగా తీసుకుంటా ఉన్నాం, ఎన్నోసార్లు ఏం కాదులే అని ప్రభువా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి ప్రభువా.
ఈ రక్షణ భాగ్యమును మేము కొనసాగించుటకు మాకు సహాయం చేయండి. దినదినము మేము మీకు ఎక్కువగా సమీపమునకు వచ్చుటకు సహాయం చేయండి ప్రభా. మీ నుండి దూరముగా వెళ్ళి ప్రభా నిత్య జీవాన్ని మేము కోల్పోకుండా ప్రభా మేమందరము కూడా రక్షణ వస్త్రాలు ధరించుకొని పెండ్లి విందులో పాల్గొనే భాగ్యము మాకు అనుగ్రహించండి ప్రభా. మీ ప్రియులు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితంలో మేలు చేయండి ప్రభా. గొప్ప కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయండి. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుషుతో నీ బిడ్డలను నింపండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా వారు ప్రభా ఈ 2026లో ఇయర్ని ప్లాన్ చేసుకుంటుండగా ప్రభా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రతిరోజు నీ గిఫ్ట్గా భావించి, ప్రతిరోజు నీ బహుమానంగా భావించి ప్రభా తండ్రి ముందుగానే ప్రభా ఆ డేట్స్ని, ఆ మంత్ని ప్లాన్ చేసుకొని నీ కొరకు శ్రేష్టమైన జీవితాన్ని గడుపుటకు సహాయం చేయండి. రక్షణ వస్త్రములు ధరించుకొనిన వారి వలె, రక్షణ అనుభవం కలిగిన వారి వలె అనేకులకు రక్షణ భాగ్యాన్ని పంచేవారిగా ఉండటకు సహాయం చేయండి. నీతి వస్త్రములు ధరించుకున్న వారి వలె అనేకులతో నీతిగా, న్యాయంగా బ్రతుకుటకు మీరే సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాను ప్రభా. నీ యొక్క వాక్యము ఈ సమయంలో విత్తబడుతుండగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నీరు కట్టి ఫలింపజేసి విస్తరింపజేయండి ప్రభా తండ్రి. అనేకులకు ఇది వేరు పారుటకు సహాయం చేయండి ప్రభా. నీ వాక్యము ప్రభా ప్రతి జీవితంలో మీరే ఫలింపజేసి అభివృద్ధి చేయమని, ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటా ఉన్నాను తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతటిని కూడా నీ దయగల హస్తాల్లోకి అప్పగిస్తున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరం అంతటిలో నీ కాపుదల, నీ భద్రత మెండుగా మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ ప్రభు దీవించునుగాక. ఈ వాక్యము విన్న మీ అందరినీ దేవుడు బలపరచునుగాక. సో ఈ యొక్క వాక్యాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వారు కూడా వాక్యాన్ని విని బలపరచబడతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.